హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నిన్న వైకుంఠ ఏకాదశి రోజు తీసిన వ్లాగ్ అండి. నిన్న ఈవినింగ్ అయితే తీసానండి ఈ వ్లాగు. ఇంక ఇంట్లో అయితే పూజ చేసుకున్నానండి. స్వామివారికి నైవేద్యంగా చక్కెర పొంగలి అంటే బెల్లము చక్కెర రెండు కలిపి పొంగలి అయితే ప్రిపేర్ చేశానండి. ఇలా రెండు వేసుకొని చేసుకున్న పొంగలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంతవరకు ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా మా ఇంట్లో వాళ్ళకైతే ఇలా చేశానంటే చాలా చక్కగా అయితే తింటారండి. అదేంటి దేవుడికని పొంగల్ చేసి ఇంట్లో వాళ్ళు తింటారంటారా? దేవుడికి సమర్పించిన తర్వాత దాన్ని ఎలాగో మనం అందరం ప్రసాదంగా స్వీకరిస్తాం కదండి. అందుకనైతే అలా చెప్పాను నేనైతే. ఇంకా పొంగల్ అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. స్వామివారికి నివేదించిన తర్వాత మేమందరం కొంచెం కొంచెం అయితే తీసుకొని తిన్నాము. అప్పుడైతే చాలా బాగుందని అయితే చెప్పారండి. తర్వాత ఇంక ఇక్కడైతే దీపారాధన కింద ఇంకా దీపపు కుందులు వాటన్నింటిని కూడా పసుపు కుంకుమ బొట్లతోటి అలంకరించుకున్నానండి. ముందుగానే నేనైతే ఈ విధంగా బొట్లు పెట్టుకుంటానండి. తర్వాత కూడా మళ్ళీ పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే అలాగే ఖాళీగా పెట్టడం ఇష్టం ఉండక అలంకరణ కింద అయితే బొట్లు పెట్టేసుకుంటానండి. దాని తర్వాత దీపాలు వెలిగించుకున్నాక ఒక పువ్వు మళ్ళీ బొట్టు అయితే పెట్టుకుంటానండి. ఇంక నిన్నైతే వైకుంఠ ఏకాదశి కాబట్టి స్వామివారికి నేనైతే పిండి దీపాలను అయితే ప్రిపేర్ చేశానండి. స్వామివారికి పిండి దీపారాధన అంటే చాలా ఇష్టం కదా. ఇంకా అందుకని పిండి దీపారాధన చేసుకొని చక్కగా గడపలను కూడా పూజించుకొని మంచిగా ముగ్గులను అయితే పెట్టుకొని ఇంకా ఇంట్లో దీపారాధన చేసుకొని స్వామివారికి నైవేద్యంని సమర్పించి ఇంకా గుడికి అయితే వెళ్ళామండి. మేము గుడికి వెళ్ళేటప్పటికి 8:30 అయితే అయిపోయిందండి. ఆ టైంలో గుడి ఉంటుందో క్లోజ్ చేసేస్తారో అనుకుంటూ వెళ్ళానండి. ఒకవేళ స్వామివారిని దర్శించుకునే భాగ్యం నాకు గనక స్వామి కలిగిస్తే గుడి ఉంటుంది, లేదంటే బయట నుంచే చూసి వద్దాంలే అనుకున్నట్టుగా వెళ్ళానండి. కానీ గుడి అయితే ఆన్లోనే ఉంది. అప్పటికే ఇంకా భక్తులు వస్తూ పోతూ ఉన్నారండి. అది మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుందండి గుడి అయితే. అందుకని నడుచుకుని నేను మా పిల్లలు అయితే వెళ్ళామండి. నిన్న మీకు వ్లాగ్లో చెప్పాను కదండి, మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్దాం అనుకుంటున్నాము అని. మనం అనుకున్నవన్నీ జరిగితే ఇంకా మనం దేవుణ్ణి ఎందుకు వేడుకుంటామండి? అంతే కదా, మనం అనుకున్నవన్నీ జరిగితే ఇంకా దేవుడు కూడా మనకు గుర్తుండడండి. అప్పుడప్పుడు అవి జరగకుండా ఉన్నప్పుడుదా మనం దేవుడిని గుర్తిస్తూ ఉంటాం కదండి. ఇంకా నేను అనుకున్నాను మా వారు మా పిల్లలు మేమందరం కలిసి వెళ్ళొచ్చని. కానీ మా వారికి ఉండే పనుల వల్ల రాలేదండి. ఇంకేం చేస్తాం, మా వారి కోసం స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళకుండా మానుకోలేము కదా అని చెప్పేసి ఇంక నేను మా పిల్లలు అయితే వెళ్ళామండి. అప్పటికే జనాలు చాలా రద్దీగా ఉన్నారు. అయినప్పటికీ కూడా గంట సేపు అయితే పట్టిందండి స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేదానికి. నిన్న వైకుంఠ ఏకాదశి కాబట్టి స్వామివారిని గరుడ వాహనం పైన అయితే ఉంచి పూజలను అయితే నిర్వహించారండి. చాలా చక్కగా అయితే దర్శనం జరిగింది. చాలా బాగా అనిపించిందండి. నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరూ అలాగే మా కుటుంబం అందరూ బాగుండాలని అయితే ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా అయితే వేడుకొని ఇంకా గుడి నుంచి ఇంటికైతే తిరిగి వచ్చేసానండి. వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ పూజా వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయండి. ఎప్పుడు ఇలాగే మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి. ఓకే, బాయ్.